నమస్తే, వెల్కమ్ టు అమా న్యూస్. నా పేరు వెన్నెల. బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. ముందస్తు ఎన్నికలకు వెళ్లే ఆలోచన లేదు. షెడ్యూల్ ప్రకారమే అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయన్న సీఎం కేసీఆర్. సూపర్ స్టార్ కృష్ణను కడసారి చూసేందుకు బారులు తీరిన అభిమానులు. నట శేఖరుడికి ఘన నివాళులు అర్పించిన సినీ రాజకీయ ప్రముఖులు. తెలంగాణ రాకముందు 3 మెడికల్ కాలేజీలున్నాయి. కేసీఆర్ సీఎం అయ్యాక 20 మెడికల్ కళాశాలలు ఏర్పాటు చేశారన్న మంత్రి శ్రీనివాస్ గౌడ్. టీఆర్ఎస్ పై బీజేపీ ఎప్పుడో యుద్ధం ప్రకటించింది. కేసీఆర్ వార్కు సిద్ధంగా ఉన్నామన్న డీకే అరుణ. కరీంనగర్ కు మంత్రి కమలాకర్ డాన్ అయి కూర్చున్నాడు. డబ్బు సంపాదనే అజెండాగా పెట్టుకుంటున్నారంటూ షర్మిల ఫైర్. ఇక డీటెయిల్స్ చూస్తే ముందస్తు ఎన్నికలకు వెళ్లే ఆలోచన లేదని టీఆర్ఎస్ అధినేత సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. రాష్ట్రంలో షెడ్యూల్ ప్రకారమే శాసనసభ ఎన్నికలు జరుగుతాయని తెలిపారు. పార్టీ శ్రేణులంతా ఎన్నికలకు సిద్ధం కావాలని సూచించారు. ఇప్పటి నుంచే ఎమ్మెల్యేలు నేతలు ప్రజల్లోనే ఉండాలని కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. వచ్చే ఎన్నికలకు సన్నద్ధతపై పార్టీ సమావేశంలో చర్చించారు. ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లే అంశంపై సమావేశంలో చర్చ జరిగింది. ఇక టీఆర్ఎస్ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జిల్లా పరిషత్, డీసీసీబీ, డీసీఎంఎస్, రైతు బంధు జిల్లా కమిటీలు, కార్పొరేషన్ల చైర్మన్లతో పాటు పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సమావేశానికి హాజరయ్యారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు బాగా పనిచేయాలని, ఎమ్మెల్యేలను మార్చాలన్న ఉద్దేశం లేదన్నారు కేసీఆర్. ఇక సర్వేలన్నీ టీఆర్ఎస్ కే అనుకూలంగా ఉన్నాయని, 100% అధికారం మళ్లీ టీఆర్ఎస్ దేనని కేసీఆర్ ధీమా వ్యక్తం చేశారు. సూపర్ స్టార్ కృష్ణ మరణం పట్ల పలువురు రాజకీయ ప్రముఖులు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. తెలుగు సినీ పరిశ్రమకు ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమని కొనియాడారు. నటుడిగా, నిర్మాతగా, దర్శకుడిగా, తెలుగు వెండితెర కౌబాయ్గా అభిమానుల గుండెల్లో తనకంటూ ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్న కృష్ణ మృతి సినీ రంగానికి తీరని లోటని అన్నారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని దేవుణ్ణి ప్రార్థించారు. సూపర్ స్టార్ కృష్ణ మృతి పట్ల ప్రధాని మోదీ సంతాపం వ్యక్తం చేశారు. కృష్ణ మృతి సినీ ఇండస్ట్రీకి తీరని లోటని అన్నారు. కృష్ణ మృతి సినీ ప్రపంచానికి తీరని లోటని చెప్పారు. ఈ విషాదకర సమయంలో వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నట్లు ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. సందర్భంగా ఆ విద్యార్థిని ఆ థియేటర్ యజమాని ఏదో అంటే తెలుగు తెరపై కృష్ణ స్ఫూర్తి అజరామరమని మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. ప్రయోగాలకు పెద్దపీట వేస్తూ తెలుగు సినీ స్థాయిని కృష్ణ పెంచారని కీర్తించారు. యువశక్తి చిహ్నంగా ఉండే పాత్రలను కృష్ణ ఎంచుకునేవారని గుర్తు చేశారు. కృష్ణ మృతి పట్ల విచారం వ్యక్తం చేసిన ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాపం తెలిపారు. దేశభక్తుల్లో మన తెలుగు వాడేనంటే కల్లూరి సీతారామరాజు సినిమాని తెరకెక్కించి అద్భుతంగా నటించి జనానందరినీ ఆ రోజు నటించారు. ఆ తర్వాత ఇంకా అనేక సినిమాల్లో కూడా ఆయన నటించేవాడు. స్నేహశీలి. సూపర్ స్టార్ కృష్ణ ఇక లేరని తెలిసి తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నట్లు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పేర్కొన్నారు. నటుడిగా, నిర్మాతగా, దర్శకుడిగా, తెలుగు వెండితెర కౌబాయ్గా అభిమానుల గుండెల్లో తనకంటూ ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్న కృష్ణ మృతి సినీ రంగానికి తీరని లోటన్నారు. కుటుంబ చిత్రాలు, యువత, కార్మికుల్లో స్ఫూర్తిని నింపే పాత్రలతో 350కి పైగా చిత్రాల్లో నటించిన కృష్ణ తెలుగు సినీ పరిశ్రమకు చేసిన సేవలు చిరస్మరణీయమని తెలిపారు.
కృష్ణ మరణంపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ స్పందించారు. తెలుగు సినిమా సూపర్ స్టార్ కృష్ణ మరణ వార్త చాలా బాధాకరమన్నారు. సినీ వృత్తి పట్ల కృష్ణకు క్రమశిక్షణ ఉండేదన్న రాహుల్ ఆయన మరణం సినీ లోకానికి తీరని లోటన్నారు. కృష్ణ కుటుంబ సభ్యులు, అభిమానులకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. సూపర్ స్టార్ కృష్ణ మృతి పట్ల సినీ ప్రముఖులతో పాటు రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తెలుగు చలనచిత్ర సీమకు గౌరవాన్ని తీసుకొచ్చిన సూపర్ స్టార్ కృష్ణ మరణం బాధాకరమని సీఎం కేసీఆర్ అన్నారు. తాను ఓ మంచి మిత్రుడిని కోల్పోయానని ఆవేదన వ్యక్తం చేశారు. మహాప్రస్థానంలో ప్రభుత్వ లాంఛనాలతో సూపర్ స్టార్ కృష్ణ అంత్యక్రియలు నిర్వహిస్తామన్నారు. నానక్రామ్గూడలోని కృష్ణ ఇంటికి చేరుకున్న సీఎం కేసీఆర్ సూపర్ స్టార్ భౌతికాయానికి నివాళులర్పించారు. ఆయన మృతి పట్ల సంతాపం వ్యక్తం చేశారు. కృష్ణ ముక్కుసూటిగా మాట్లాడే వ్యక్తి అన్న కేసీఆర్ ఆయన నటించిన అల్లూరి సీతారామరాజు సినిమాను తాను ఎన్నోసార్లు చూశానని చెప్పారు. ఈరోజు మన మధ్య లేకుండా పోవటం అనేది చాలా బాధాకరమైన విషయం. వ్యక్తిగతంగా నేను చాలా గొప్ప మిత్రుడిని, మంచి మిత్రుడిని కోల్పోయాను. ఈ ఇంటికి వారి ఆతిథ్యం మేరకు చాలాసార్లు వచ్చాను. నేను విజయ నిర్మల గారు పరమత పదించిన సందర్భంలో కూడా రావడం జరిగింది. ఆయన చాలా ముక్కుసూటిగా మాట్లాడే మనిషి, అరమరికలు లేకుండా ఉండే మనిషి, మంచి విలక్షణ నటుడుగా ఉన్నారు. పార్లమెంట్ సభ్యులుగా పనిచేశారు, దేశానికి సేవ కూడా చేశారు. అల్లూరి సీతారామరాజు లాంటి గొప్ప సినిమా నేను వారికి చెప్తే చాలా నవ్వారు. కేసీఆర్ గారు మీరు కూడా సినిమాలు చూస్తారని. నేను చాలాసార్లు చూశాను అల్లూరి సీతారామరాజు. టాలీవుడ్ సూపర్ స్టార్ కృష్ణ భౌతికాయానికి పలువురు సినీ రాజకీయ ప్రముఖులు నివాళులర్పిస్తున్నారు. హైదరాబాద్ నానక్రామ్గూడలోని కృష్ణ నివాసానికి ప్రముఖులు వరుస కడుతున్నారు. ఆయన కుటుంబ సభ్యులను ఓదారుస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కృష్ణ పార్థివ దేహానికి నివాళులర్పించారు. మహేష్ బాబు, నరేష్ ఇతర కుటుంబ సభ్యులను ఓదార్చారు. మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, తెలంగాణ మంత్రులు కేటీఆర్, ఎర్రబెల్లి దయాకర్ రావు, ఎంపీ కోమిటిరెడ్డి వెంకటరెడ్డి కూడా కృష్ణ నివాసంలో ఆయన భౌతికాయం వద్ద అంజలి ఘటించారు. కృష్ణ
కృష్ణమూర్తి పట్ల రాష్ట్ర మంత్రులు స్పందించారు. తెలుగు సినీ ప్రేక్షకుల మనసులలో కృష్ణ చిరస్థాయిగా నిలిచిపోతారని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. తెలుగు సినిమా రంగానికి సూపర్ స్టార్ చేసిన సేవలు అజరామరమని కొనియాడారు. కృష్ణ కుటుంబ సభ్యులకు సానుభూతి ప్రకటించారు. ఒకే ఏడాదిలో 3 ఆత్మీయులను కోల్పోయిన నెల వ్యవధిలోనే తల్లిదండ్రులను కోల్పోయిన సూపర్ స్టార్ మహేష్ బాబుకు తలసాని, కొప్పుల ఈశ్వర్, ఎర్రబెల్లి దయాకర్ రావు, శంకిరెడ్డి నిరంజన్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. నటుడిగా, నిర్మాతగా, దర్శకుడిగా, నిర్మాణ సంస్థ అధినేతగా తెలుగు సినిమా రంగానికి 5 దశాబ్దాల పాటు కృష్ణ అందించిన సేవలను స్మరించుకున్నారు. 350 పైగా సినిమాల్లో నటించి సినీ ప్రేక్షకుల హృదయాల్లో చెరకని ముద్ర వేసిన కృష్ణ మరణం తెలుగు చలనచిత్ర రంగానికి తీరని లోటని పేర్కొన్నారు. సూపర్ స్టార్ కృష్ణ మృతి పట్ల నిర్మాతల మండలి రేపు షూటింగ్స్ కు బంద్ ప్రకటించింది. నట శేఖరుడి మృతితో ఆయన కుటుంబ సభ్యులతో పాటు యావత్ సినీ పరిశ్రమ విషాదంలో మునిగిపోయింది. కృష్ణ మరణ వార్త తెలిసిన అభిమానులు తెలుగు చిత్ర పరిశ్రమ కడసారి చూసేందుకు హాస్పిటల్కు ఆయన ఇంటికి తరలి వెళ్లారు. ఇక అభిమానుల సందర్శన కోసం కాసేపట్లో గచ్చిబౌలి స్టేడియంకు ఆయన పార్థివ దేహాన్ని తరలించనున్నారు. కృష్ణ మృతికి సంతాపంగా రేపు షూటింగ్స్ బంద్ చేస్తున్నట్లు నిర్మాత మండలి ప్రకటించింది. సూపర్ స్టార్ కృష్ణ మృతి పట్ల సినీ ప్రపంచం దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. 350కి పైగా సినిమాల్లో నటించి సినీ ప్రేక్షకుల హృదయాల్లో చెరకని ముద్ర వేసిన కృష్ణ మరణం తెలుగు చలనచిత్ర రంగానికి తీరని లోటని సీఎం అన్నారు. విభిన్న కుటుంబ కథా చిత్రాలతో పాటు ప్రజలకు సామాజిక స్పృహ కల్పించే సాంఘిక చిత్రాల నటుడుగా కృష్ణ జనాదరణ పొందారు. కృష్ణ మరణం మాటలకు అందని విషాదమని మెగాస్టార్ చిరంజీవి ఆవేదన వ్యక్తం చేశారు. సూపర్ స్టార్ కృష్ణ గారు మనల్ని వదిలి వెళ్లిపోవడం నమ్మశక్యంగా లేదన్నారు. ఆయన మంచి మనసు కలిగిన హిమాలయ పర్వతమని, సాహసానికి ఊపిరి, ధైర్యానికి పర్యాయ పదమని చెప్పారు. కృష్ణ పార్థివ దేహానికి నివాళులర్పించిన చిరు మహేష్ బాబు కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. సూపర్ స్టార్ కృష్ణ ఈ వేకువజామున తుది శ్వాస విడిచిన సంగతి తెలిసిందే. కాంటినెంటల్ ఆసుపత్రి వైద్యులు అత్యుత్తమ స్థాయి వైద్యం అందించినప్పటికీ ఆయన ప్రాణాలు కాపాడలేకపోయారు. కృష్ణ భౌతికాయాన్ని ఆసుపత్రి నుంచి నానక్రామగూడలోని నివాసానికి తరలించారు. ఈ నేపథ్యంలో కృష్ణ పార్థివ దేహానికి పవన్ కళ్యాణ్ నివాళులర్పించారు.
కృష్ణ మరణం పట్ల ప్రగాఢ సంతాపం తెలియజేశారు. కృష్ణ కుటుంబ సభ్యులను పరామర్శించారు. కృష్ణ భౌతికాయానికి ప్రముఖులు నివాళులర్పిస్తున్నారు. టాలీవుడ్ అగ్ర హీరో అల్లు అర్జున్ కూడా కృష్ణ నివాసానికి వచ్చారు. తీవ్ర విచారంతో ఉన్న కృష్ణ తనయుడు మహేష్ బాబును ఆత్మీయంగా హత్తుకుని పరామర్శించారు. అనంతరం కృష్ణ భౌతికాయానికి పుష్పాంజలి ఘటించారు. మహేష్ బాబు పక్కనే కూర్చుని ఓదార్చారు. ఈ సందర్భంగా అక్కడ కృష్ణ అల్లుడు సుధీర్ బాబు, యువ హీరో విజయ్ దేవరకొండ కూడా ఉన్నారు. దేశాన్ని అత్యల్ప వైద్య సదుపాయాలు తీవ్రంగా ఇబ్బందులకు గురి చేస్తున్నాయని మంత్రి శ్రీనివాస్ గౌడ్ చెప్పారు. మెడికల్ కళాశాల కేటాయింపులో తెలంగాణపై కేంద్రం వివక్ష ప్రదర్శిస్తుందని ఆయన విమర్శించారు. తెలంగాణ ఏర్పడే ముందు రాష్ట్రంలో 3 ప్రభుత్వ మెడికల్ కళాశాలలు ఉండేవని, తెలంగాణ ఆవిర్భావం తర్వాత కేసీఆర్ కొత్తగా 20 మెడికల్ కళాశాలలు ఏర్పాటు చేశారని మంత్రి చెప్పారు. మెడికల్ కళాశాలల ఏర్పాటుతో పాటు వైద్య విద్యను అభ్యసించే ఇతర దేశాలపై ఆధారపడే ఛాన్స్ తగ్గుతుందని శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. ఈరోజు వైద్య రంగంలో ఈ దేశంలోనే ఏ రాష్ట్రంలో లేని విధంగా అత్యంత మెడికల్ కాలేజీలు ఈరోజు 8 మెడికల్ కాలేజీలు ముఖ్యమంత్రి గారు ఈరోజే 8 మెడికల్ కాలేజీలని ఓపెన్ చేస్తున్నందుకు, అడ్మిషన్స్ అన్నీ కూడా స్టార్ట్ అవుతున్నందుకు ఇది ఒక పెద్ద మార్పు ముఖ్యమంత్రి గారికి. ముఖ్యంగా మా జిల్లాలో, మా ఉమ్మడి జిల్లాలో మొత్తానికి ఇంచుమించు అన్ని జిల్లాలలో కూడా మెడికల్ కాలేజీలు శాంక్షన్ చేసుకోవడం, మరి ఈరోజు మెడికల్ కాలేజ్ కూడా కొన్ని ప్రారంభం కావడం అనేది చాలా సంతోషం. ఈ రాష్ట్రంలోనే మొట్టమొదటి రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొట్టమొదటి మెడికల్ కాలేజీ మహబూబ్నగర్ నుంచే స్టార్ట్ అయింది. మహబూబ్నగర్ నుంచి స్టార్ట్ అయినది ఈరోజు దాదాపు 20 మెడికల్ కాలేజీల వరకు, 21 మెడికల్ కాలేజీల వరకు మనం తెలంగాణ రాష్ట్రం రావడం అనేది ఎంతో అదృష్టం. సస్యశ్యామలం చేయడానికి పాలమూరు రంగారెడ్డి జిల్లా ప్రాజెక్టు కూడా ఈ డిసెంబర్ నాటికల్లా కోర్టు పరిష్కారం చివరిలో మిలిగింది. వాళ్ళు కాలయాపన చేస్తూ ఉన్నారు. అది పరిష్కారం అయితే కేవలం 2 నెలల్లో నీళ్లు దుంకిపియాల పాలమూరు రంగారెడ్డి జిల్లా ప్రాజెక్టులో ప్రారంభమై మోటార్లు ఆన్ చేయాలనేటువంటి లక్ష్యంతో మరి ట్యాంక్ బండ్ సమీపంలో కూడా పెద్ద టూరిజం స్పాట్ను కూడా డెవలప్ చేస్తూ ఉన్నాం. శిల్పారామంతో పాటుగా నక్లెస్ రోడ్డు ప్రారంభమైంది, సస్పెన్షన్ బ్రిడ్జ్ ప్రారంభమైంది. తర్వాత ఐలాండు పరిసర ప్రాంతాలను ఆధునీకరణ చేసుకోవడానికి మరి నిన్ననే నిధులు కూడా జియో కూడా ఇష్యూ చేసుకున్నాం. దాదాపు 48 కోట్లతో కొత్తగా. బీజేపీ ఎప్పుడో టీఆర్ఎస్ పై యుద్ధం ప్రకటించిందని, ఆ పార్టీ యుద్ధానికి మేము సిద్ధంగా ఉన్నామని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి కూతుర్ని బీజేపీ ఆహ్వానించింది అనడం ఆయన చిల్లర రాజకీయాలకు పరాకాష్ట అని ఆమె ఫైర్ అయ్యారు. అవినీతి పరులను బీజేపీ ఆహ్వానించే పరిస్థితిలో లేదని డీకే అరుణ చెప్పారు. ఫామ్ హౌస్ ఎమ్మెల్యేలు బయటకు వస్తే ఎక్కడ బండారం బయట పెడతారనే భయంతోనే తన వద్దనే 4 ఎమ్మెల్యేలను కేసీఆర్ పెట్టుకున్నారని విమర్శించారు. టీఆర్ఎస్ పార్టీని ఓడించేది లక్ష్యంగా ఈరోజు భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రంలో మీ అవినీతిని, మీ అసమర్థ పాలనను, ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను మోసం చేసిన తీరును ఎండగడతా ఉంది. మొన్నటికి మొన్న మునుగోడులో కూడా మీకు ముచ్చమటలు పట్టించింది. తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కూడా భారతీయ జనతా పార్టీ వైపు చూస్తున్నటువంటి తరుణంలో మరి భారతీయ జనతా పార్టీ మీరు యుద్ధాన్ని పట్టించడం కాదు, భారతీయ జనతా పార్టీ మీతో యుద్ధానికి సిద్ధమైంది. ఇప్పుడు
ఇక మీరు మాట్లాడినరు మీ కూతుర్ని ఏదో పార్టీలకు వేసినని, ఇంతకంటే చిల్లర రాజకీయం ఇంకొకటి ఉండదు. ఇలాంటి అవినీతి పరులకు ఇక రెడ్ కార్పెట్ వేస్తారనుకుంటున్నారా? పిలిచింది అంటున్నారా? కొంచెమన్నా ఏదైనా చెప్తే కూడా నమ్మేలాగా ఉండాలి. మీ కూతుర్ని ఎవ్వరూ ఆహ్వానించరు. మీలాంటి అవినీతి కుటుంబం నుంచి భారతీయ జనతా పార్టీలోకి రావాలని ఆహ్వానించాలని కూడా ఇది ఎవరికి ఆలోచన లేనటువంటి దీన్ని మీరు చెప్పుకుంటున్నారంటే మీరంతా మిమ్మల్ని ఇది చేసుకోవడానికి మీరు చెప్పుకుంటున్నారు తప్ప మిమ్మల్ని మీరు మోసం చేసుకోవడమే అవుతుంది ఆ మాటలు చెప్పి. ఇంకొకటి, ఇంకా ఎన్నికలు సరే 10 నెలలు 12 నెలలు లేదా 1 ఇయర్ ఉంది ఆల్మోస్ట్, అంటే 10 months అనుకోండి, 2 నెలలు 3 నెలల నుంచి ముందు వస్తుందని ప్రిపరేషన్ స్టార్ట్ అవుతుంది. కాబట్టి ఎన్నికలు ఎప్పుడు వచ్చినా భారతీయ జనతా పార్టీ సిద్ధంగా ఉంది ఎదుర్కోవడానికి. ఇది తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు షర్మిల తనదైన శైలిలో విమర్శలు గుప్పిస్తున్నారు. కరీంనగర్ లో కొనసాగుతున్న పాదయాత్రలో మంత్రి గంగుల కమలాకర్ పై ఫైర్ అయ్యారు. ఆయన గంగుల కమలాకర్ కాదు, రంగుల కమలాకర్ అంటూ ఎద్దేవా చేశారు. డబ్బు సంపాదనే సింగిల్ ఎజెండాగా పెట్టుకుని కమలాకర్ రెచ్చిపోతున్నారని షర్మిల ఆరోపించారు. కళాకారులు మీరు ముందుకు రండి, మీరు ముందుకు వచ్చి వీళ్ళందరినీ వెనక పంపేయండి. మీరు ముందుకు మీ అందరికీ కేసీఆర్ గారు పిల్లల చదువుల కోసం తొండ ముదిరి ఊసరవెల్లి అయినట్టు మీ గంగుల కమలాకర్ ముదిరి రంగుల కమలాకర్ గా మారి ఈ కరీంనగర్ కు ఒక డాన్ అయి కూర్చున్నాడట కదా. అన్ని రకాల మాఫియాలు చేస్తాడట కదా. గ్రనైట్ మాఫియా చేస్తాడట, ఇసుక మాఫియా చేస్తాడట, గుట్కా మాఫియా చేస్తాడటగా, భూ కబ్జాలు చేస్తాడట. ఇక ఆయన చెయ్యనిదేంటిది? డాన్ అంటే అంతే కదా, మొత్తం ఎడా పెడా కొత్త పిచ్చగాడు పొద్దెరగడు అన్నట్టు ఈయన కూడా అసలు ఇది అది సమయం లేకుండా ఈ పని ఆ పని అని తేడా లేకుండా మొత్తం డబ్బు సంపాదించడమే ఒక సింగిల్ పాయింట్ అజెండా పెట్టుకొని సంపాదిస్తున్నాడట కదా. మొన్న కన్నా చెప్పాడు, అమ్మా ఈయన ఇంట్లోనే కోట్లకు కోట్లు హవా. ఆదివాసీ గిరిజనులకు రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ పథకాలు, మౌలిక వసతులు కల్పించాలని సీఎల్పీ నేత బట్టి విక్రమార్క డిమాండ్ చేశారు. ఖమ్మం జిల్లా ఏన్కూరు మండలం కొత్తమేడపల్లి ఆదివాసీ గిరిజన గ్రామాన్ని సీఎల్పీ నేత బట్టి విక్రమార్క సందర్శించారు. అంబులెన్స్ సౌకర్యం లేక, అనారోగ్యంతో సకాలంలో ఆసుపత్రికి చేరుకోలేక మరణించిన బాలిక కుటుంబ సభ్యులను బట్టి పరామర్శించారు. ప్రభుత్వం తరపున వారికి సాయం అందేలా చూస్తామని హామీ ఇచ్చారు. ఏనుకూరు మండలం కొత్తమేడపల్లి గ్రామంగా ఏర్పడి 30 ఏళ్లు గడుస్తున్నా ఆ గ్రామానికి ఇప్పటికీ మౌలిక వసతులు, రోడ్లు, తాగునీరు, విద్యుత్ సౌకర్యం లేక ఆదివాసీ గిరిజనులు ఇబ్బందులు గురవుతున్నారని బట్టి విక్రమార్క విమర్శించారు. కారేపల్లి మండలంలో కూడా మన ఎస్పీ అని గుర్తించారు సార్. అక్కడ మండలంలో మనవోలే ఉన్నారు, అయితే మాకెప్పుడు గుర్తించట్లేదు. మా వాళ్ళే ఉన్నారు కారేపల్లి మండలంలో. మన కొత్త మేడేపల్లి ఏన్కూరు మండలం మళ్ళీ చెప్పాలా? ఏన్కూరు మండలం, ఖమ్మం జిల్లా. ఈ గ్రామం గత 20 సంవత్సరాల నుంచి ఈ అడవిలో అమాయక గిరిజనులు నివాసం ఏర్పరచుకొని ఇక్కడే మొత్తం ఈ గిరిజనులకు కావాల్సినటువంటి కనీస వసతులు కూడా ఇక్కడ ఏర్పాటు చేయలేకపోయింది ప్రభుత్వం. తాగటానికి మంచినీళ్ళు లేవు, ఉండటానికి ఇల్లు లేదు, చదువుకోవడానికి బడి లేదు, ఆరోగ్యం పాడైతే చూపించుకోవడానికి దగ్గరలో వసతులు కూడా లేవు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ప్రభుత్వ మెడికల్ కాలేజ్ సీఎం కేసీఆర్ చేతుల మీదుగా ప్రారంభించుకోవడం సంతోషంగా ఉందని జిల్లా కలెక్టర్ అనుదీప్ తెలిపారు. జిల్లాలో మెడికల్ కళాశాల ఏర్పాటుకు సహకరించిన మంత్రులు హరీష్ రావు, అజయ్ కుమార్, ప్రజాప్రతినిధులు, అధికారులకు కలెక్టర్ కృతజ్ఞతలు తెలిపారు. ఈ అకాడమీ ఇయర్లో 150 మెడికల్ సీట్లు కేటాయించగా 94 మంది మెడికల్ విద్యార్థులు జాయిన్ అయ్యారని మెడికల్ కాలేజ్ ప్రిన్సిపాల్ లక్ష్మణ్ రావు తెలిపారు. మిగిలిన సీట్లలో కూడా మెడికల్ విద్యార్థులు త్వరలోనే జాయిన్ అవుతారని లక్ష్మణ్ రావు తెలిపారు. డైరెక్ట్
దగ్గర చాలా దాని నుంచి సత్ఫలితం, దాని నుంచి ఉపయోగపడేది, దాని నుంచి జీవితాలు మారేది మన ఆదివాసీ గిరిజనులు. నేడు అటువంటి జిల్లాలో ఈ వైద్య కళాశాల ఏర్పాటు కాకుండా 150 మంది కొత్తగా మెడికల్ సీట్లు రావడం, దీనికి ఎంతో కృషి చేసి పోయిన ఒక అనతి కాలంలోనే మనం ఏర్పాటు చేసుకోవడం అంటే చాలా సంతోషకరమైన విషయం. ఈ బిల్డింగ్ ఊరికేనే రాలేదు, ఎంతో మంది కోఆర్డినేషన్, చాలా మంది కఠోర శ్రమ వల్ల గత సంవత్సరం పాటు మనం పడ్డ కష్టమే నేడు వల్ల మనకి ఫలితం మనందరం కూడా చూస్తాం. దీనికి పనిచేసినటువంటి ముఖ్యంగా R&B డిపార్ట్మెంట్ నుంచి భీమా గారు, వారి యొక్క స్టాఫ్ టీము మరియు కాంట్రాక్టర్ కూడా చాలా మనకి సపోర్ట్ ఇచ్చి ఎప్పటికప్పుడు పనులు స్పీడప్ చేసి మనకి కంప్లీట్ చేయించింది. అలాగే మెడికల్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సుజాత్ నగర్ లో ముస్లిం యువకుడు మత సామరస్యాన్ని చాటుకున్నారు. శ్రీ సోమేశ్వర స్వామి ఆలయంలో శివదీక్షాపరులైన షేక్ అజ్మత్ పాషా అనే యువకుడు అన్నదానం చేశారు. హిందూ ముస్లిం ఒకటేనని, అల్లా ఈశ్వరుడు భగవంతుడు ఒక్కడేనని శివస్వాములకు అన్నదానం చేసినట్లు అతడు తెలిపారు. ఇలాంటి కార్యక్రమాలు మత సామరస్యానికి, హిందూ ముస్లిం ఐక్యతకు దోహదపడతాయని పలువురు ఆశాభావం వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్రంలోని అతిపెద్ద క్రైస్తవ జాతర ఉత్సవాలు వికారాబాద్ జిల్లాలో ఇవాటి నుంచి ప్రారంభమయ్యాయి. దరూర్ మండల కేంద్రంలో ఇండియా మెదక్ చర్చ్ ఆధ్వర్యంలో నిర్వహించే ఈ జాతర ఉత్సవాలను హైదరాబాద్ బిషప్ డాక్టర్ ఎంఏ డానియల్, బెంగళూరు బిషప్ ఎన్ఎల్ కార్కరే పాల్గొన్నారని ప్రారంభించారు. ఇక ప్రతి సంవత్సరం నిర్వహించే ఈ జాతర ఉత్సవాలకు 100 ఏళ్లు పూర్తయ్యాయన్నారు. 5 రోజుల పాటు జరిగే ఈ జాతరను వీక్షించేందుకు రాష్ట్రం నుండే కాకుండా తమిళనాడు, కర్ణాటక, కేరళ, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుండి లక్షలాది మంది క్రైస్తవులు ఇక్కడికి చేరుకుని శిల్వ వద్ద ప్రత్యేక ప్రార్థనలు నిర్వహిస్తారని నిర్వాహకులు చెబుతున్నారు. జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేసినట్లు కమిటీ సభ్యులు చెప్పారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సీసీ కెమెరాల నిఘాలో పోలీసుల భారీ బందోబస్తు నిర్వహిస్తున్నారని తెలిపారు. ಈ ಒಂದು ಸಂದರ್ಭದಲ್ಲಿ ದೇವರು ನಮ್ಮೆಲ್ಲರ ಜೀವಿತದಲ್ಲಿ ಮಾಡಿದಂತ ಉಪಕಾರಗಳಿಗಾಗಿ ನಾವು ದೇವರಿಗೆ ಕೃತಜ್ಞತಾಸ್ತುತಿ ಹೇಳಬೇಕು. ಕಾರ್ಯಕ್ರಮವನ್ನು ಪ್ರಾರಂಭ చేసుకుందాం. ಈಗಾಗಲೇ ಸಮಯವಾಗಿದೆ. ಒಂದು ಕಾರ್ಯಕ್ರಮವನ್ನು ನಾವು ಪ್ರಾರಂಭ ಮಾಡಿಕೊಳ್ಳುವ. మన మధ్యలో మరి ఈ యొక్క భవ్యమైన దివ్యమైన 106 ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుసుకుందాం. కీప్ వాచింగ్ అమా న్యూస్. నిజం కోసం, జనం కోసం.